నాతూరాం వినాయక్ గాడ్సే గారు గాంధీని ఎందుకు చంపారో కోర్టులో 26 రీజన్స్ ఇస్తారు మిత్రమా. అసలు గాడ్సే గారి పర్స్పెక్టివ్ ఏంటి, ఆ 26 రీజన్స్ ఏంటి, క్లియర్గా నీట్గా సగటు సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు వివరిస్తా, వినండి మిత్రమా. గాంధీ ఖిలాఫత్ మూమెంట్ అని 1919లో అక్కడెక్కడో ఓటమైన ఎంపైర్ ఇప్పుడున్న టర్కీ రాజు దిగిపోకూడదని, ఒక మతపరమైన రాజు దిగిపోకూడదని ఇక్కడున్న హిందువులు ముస్లింలు కలిసి ఒక ముస్లిం రాజు కోసం ఫైట్ చేశారు. అది మన దేశ స్వతంత్ర ఉద్యమానికి సంబంధం లేదు. కానీ ఫస్ట్ ప్రియారిటీగా ఓటమైన ఎంపైర్ సామ్రాజ్యాన్ని కాపాడడమే ధ్యేయంగా గాంధీజీ ఇక్కడ ఉన్న హిందువులను ముస్లింలను కలిపి దాని గురించి ఫైట్ చేపించారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత అంటే 1921లో ఇదే ఖిలాఫత్ ఉద్యమం మూమెంట్ లో భాగంగా అక్కడ కేరళలో మలాబార్ అనే ఒక ప్రాంతంలో అక్కడ ముస్లిం డామినేటెడ్ ఏరియా, అది హిందువులని కొట్టి చంపి చాలా మందిని రేప్ చేశారు. సుమారుగా 10,000 మంది పైగా హిందువులను చంపేశారు. 2,500 మందికి కన్వర్ట్ చేశారు. 100లకు పైగా దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా అక్కడ గాంధీ గారిని వెళ్ళి కొంతమంది అడిగారు, దీన్ని ఆపండి, ఖండించండి, ఈ ఉద్యమంలో భాగంగా మీరు సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు ఆపండి అంటే దాన్ని ఆపకుండా పైపెచ్చు దే ఆర్ బ్రేవ్, వాళ్ళు దేవుని కోసం ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు మన మీద దాడులు చేసినా సరే, ఎంత హింసాకాండకి పాల్పడ్డా సరే మనం మాత్రం అహింసతో ఉండాలి, మనం మాత్రం వాళ్ళని ఏమనకూడదు, పైగా ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేయొద్దు, అట్లీస్ట్ నిరసన కూడా వ్యక్తం చేయొద్దు. అది గాంధీ గారి పాలసీ. మళ్ళీ 1946లో నొకాలి ఇన్సిడెంట్ జరిగింది. నొకాలి అంటే బెంగాల్లో చాలా మంది ఇదే సేమ్ ఇన్సిడెంట్ అక్కడ రిపీట్ అయింది. ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న వాళ్ళందరూ హిందువులని వచ్చి కొట్టి రేప్ చేసి వాళ్ళని చాలా మందిని కన్వర్ట్ చేసి బలవంతంగా సుమారుగా 5,000 మంది చనిపోయారు. అప్పుడు 5,000 మంది హిందువులు చనిపోయారు, ఉమెన్ రేప్ కు గురయ్యారు. అసలు మీకు ఇమేజెస్ కూడా ఇవ్వలేను ఇక్కడ, అంత దారుణమైన ఇమేజెస్. ఇది నేను చెప్పేది కదా, ఆన్ డాక్యుమెంటెడ్ ఉన్నాయి, పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. నేను సృష్టించింది కాదు. అండ్ గాడ్సే గారు చెప్పిన వాంగ్మూలంలో ఉన్న విషయాలు ఇవన్నీ. ఇంతమంది చేసినప్పుడు కూడా అక్కడ అప్పుడున్న ప్రభుత్వం 1946లో బ్రిటిష్ ప్రభుత్వము అక్కడ పోలీస్ కర్ఫ్యూని విధిస్తుంది. ఆ పోలీస్ కర్ఫ్యూని కూడా వ్యతిరేకిస్తాడు. ఎందుకు, ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు వాళ్ళని ఆపుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, కర్ఫ్యూని ఎత్తేయాలని గాంధీజీ అంటారు. అసలు అర్థం కాని విషయం ఏందో, ఒక పక్క రేప్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు, టెంపుల్స్ ని ధ్వంసం చేస్తున్నారు అని అంటే వాళ్ళకి అక్కడ కర్ఫ్యూ విధించకూడదంట, గాంధీ చెప్పిన మాట. దాని తర్వాత ఇదే ఖిలాఫత్ ఉద్యమం భాగంగా మహమ్మద్ అలీ జిన్నా, మనందరికీ తెలుసు, పాకిస్తాన్ వ్యవస్థాపకులు మహమ్మద్ అలీ జిన్నా, నేను భారతదేశం మీద జిహాద్ ప్రకటిస్తున్న ఖిలాఫత్ ఉద్యమం భాగంగా అని చెప్తాడు. అంటే భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తున్నా, జిహాద్ అంటే పవిత్ర యుద్ధం వాళ్ళ దృష్టిలో ప్రకటిస్తున్నా అని చెప్తే దానికి కూడా ఆయన చాలా గ్రేట్ ప్యాట్రియాట్, మహమ్మద్ అలీ జిన్నా ఇస్ గ్రేట్ ప్యాట్రియాట్ అని అంటాడు. సో ఇలాంటి రీజన్స్ ఇవన్నీ గాడ్సేకి చాలా చాలా బాధ అనిపించాయి. అరే ఏంటిది, 1 సైడెడ్ గా మాట్లాడుతున్నారు, ఇంత మతతత్వం, అహింస అహింస అని హిందువులను ఒక సైడ్ వాళ్ళని చాలా ఇచ్చేశారు అని. భారత్ మాతాకి జై.